నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ 2 ఇయర్ ఫోన్స్, సెకండ్ జనరేషన్ ఇయర్ ఫోన్స్. ఫస్ట్ ఒకటి లాంచ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ జనరేషన్ అయితే లాంచ్ చేస్తారు. ప్రైస్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ జనరేషన్ మనకి 4000 ఉంటే దగ్గర 6000 రూపీస్ దాకా ప్రైస్ పెట్టారు. 5990 రూపీస్ ఏమో ఉంది ప్రైస్ అయితే. ఇయర్ ఫోన్స్ నేను ఒక 2 వీక్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇవి 6000 రూపాయలకి తీసుకోవచ్చా లేదా, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయి వీటి. వన్ ప్లస్ బిల్డ్ క్వాలిటీ వచ్చిన ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. వైర్ క్వాలిటీ కానీ అండ్ ఏదైతే మనకి ఇయర్ బడ్స్ అనేవి మెటల్తో తయారు చేశారు. సో ఓవరాల్గా అయితే బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఇయర్ ఫోన్స్ సూపర్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మెల్లో వేసుకొని వీటిని క్యారీ అయితే చేయొచ్చు. ಮತ್ತು వెయిట్ అయితే ఏముండవు, లైట్ వెయిట్ ఉంటాయి మీకు ఇవి. అండ్ ఇయర్ ఫోన్స్ మనం ఇయర్లో పెట్టుకున్నప్పుడు కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇయర్స్కి తగ్గట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు వీటిని. బాక్స్ అన్బాక్సింగ్ అయితే నేను OnePlus 7 Pro అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాను. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. బాక్స్లో మీకు ఇయర్ ఫోన్స్ వస్తాయి అండ్ పౌచ్ వస్తుంది, క్యారీ కేస్ ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి, Type-C కేబుల్ వస్తుంది. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇంక ఇయర్ ఫోన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఇయర్ ఫోన్స్లో మీకు. అండ్ బటన్స్ కూడా కొన్ని ఉంటాయి, కాకపోతే మీకు అన్ని ఫీచర్స్ అయితే బటన్స్లో ఇంక్లూడ్ చేశారు. సో దీనిలో మీకు బటన్స్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి. వీటిని యూస్ చేసి మీరు వాల్యూమ్ని అప్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో ఒక బటన్ ఉంది. సో ఈ బటన్ మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మిడిల్ బటన్ మీరు సాంగ్ పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. అండ్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేస్తే మాత్రం గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. iOSకి కనెక్ట్ చేస్తే మీకు సిరి యాక్టివేట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు కాల్ వచ్చిందనుకోండి, ఈ బటన్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది. మళ్ళీ కాల్ కట్ చేయాలనుకున్నా కానీ ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు కాల్ కట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్ రావడానికి కూడా ఈ బటనే మీరు యూజ్ చేయాలి. ఈ బటన్ మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు, ట్రిపుల్ క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ సాంగ్కి అయితే వస్తారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డబుల్ క్లిక్ చేస్తుంటే ముందుకు వస్తుంది సాంగ్ అయితే, అండ్ ట్రిపుల్ క్లిక్ చేస్తుంటే మాత్రం బ్యాక్కి వెళ్తూ ఉంది. సో ఈ బటనే మీకు మెయిన్ బటన్ అని చెప్పొచ్చు. అన్ని ఫీచర్స్ అయితే మ్యాక్సిమం ఈ బటన్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక హోల్ కనపడుతుంది, మైక్ హోల్. సో ఇది మీకు మౌత్ కొంచెం దగ్గరగా ఉంటుంది. మీరు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఫోన్ కాల్స్ మాట్లాడాను ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నాను. సో ఫోన్ కాల్స్ కూడా మీరు ఈజీగా మాట్లాడవచ్చు. అవతల వ్యక్తి నుంచి నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఏం రాలేదు ఫోన్స్ మాట్లాడేటప్పుడు. అండ్ లెఫ్ట్ సైడ్లోనే మీకు ఇంకో బటన్ కనపడుతుంది పెద్దగా. ఈ బటన్ వచ్చేసరికి మీకు పవర్ బటన్. మీరు పవర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పవర్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేయాలన్నా కానీ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు మీరు ఈ బటన్ని ఇంకో రకంగా యూస్ చేయొచ్చు. ఇయర్ ఫోన్స్ మీరు 2 డివైజెస్కి ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ఐఫోన్కి కనెక్ట్ చేశాను అండ్ దాంతోపాటు OnePlus 7 Proకి రెండింటికి అయితే నేను కనెక్ట్ చేశాను. రెండింటి మధ్య ఈజీగా మీరు స్విచ్ అవ్వచ్చు. ఈ బటన్ మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మీరు ఐఫోన్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే OnePlus 7 Proకి అయితే వచ్చేస్తుంది. రెండు మీరు యూస్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉంది, ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇయర్ ఫోన్స్ ఇప్పుడు ఐఫోన్తో వర్క్ అవుతున్నాయి. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, సిరి యాక్టివేట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్విచ్ అవ్వాలంటే మళ్ళీ డబుల్ క్లిక్ చేసాం ఈ బటన్ని, మళ్ళీ OnePlus 7 Proకి స్విచ్ అవ్వచ్చు. సో ఇట్లా మీకు ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. 2 డివైస్కి ఒకేసారి మీరు కనెక్ట్ చేసి ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ మీకు Type-C పోర్ట్ ఒకటి కనపడుతుంది ఇయర్ ఫోన్స్కి. ఇక్కడ మీరు ఛార్జింగ్ అయితే పెట్టాలి ఇయర్ ఫోన్స్కి. బాక్స్లో మీకు Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఛార్జింగ్ బ్రిక్ ఇట్లాంటివి అయితే ప్రొవైడ్ చేయరు. మీరు నార్మల్గా మీ దగ్గర ఉన్న ఛార్జర్స్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది మీకు వాప్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు OnePlus 7 Pro కానీ OnePlus 60 McLaren ఎడిషన్ కానీ ఇట్లాంటివి యూస్ చేస్తుంటే మీకు వాప్ ఛార్జర్ అయితే బాక్స్లో వస్తుంది. దాన్ని యూస్ చేసి మీరు డైరెక్ట్ దీనికైతే ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. ఒక 15 to 20 మినిట్స్లో అయితే ఈ ఇయర్ ఫోన్స్ అయితే మీకు ఛార్జింగ్ అయితే అయిపోతున్నాయి. డిశ్చార్జ్ కూడా మీకు అంత తక్కువగా అయితే అంత తొందరగా అయితే డిశ్చార్జ్ అయితే అవ్వట్లేదు. ఈజీగా మీరు యూస్ చేయొచ్చు. నేను కరెక్ట్గా చెక్ చేయలేదు కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 14 అవర్స్ వరకు మీరు ఈ ఇయర్ ఫోన్స్ని కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు సింగిల్ ఛార్జ్ చేసి. నేనైతే ఒక 3 to 4 డేస్ అయితే ఈజీగా యూస్ చేస్తున్నా, మళ్ళీ ఛార్జింగ్ పెడుతూ ఉన్నాను. మీరు మీడియం యూజ్ అయితే మాత్రం ఒక 3 డేస్ అయితే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇయర్ ఫోన్స్ని యూస్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్లో. ఛార్జింగ్ విషయం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఫాస్ట్గానే ఇయర్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. లాస్ట్ జనరేషన్ ఇయర్ ఫోన్స్ లాగా ఇయర్ ఫోన్స్లో కూడా మీకు మ్యాగ్నెటిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీటిని ఇట్లా కనెక్ట్ చేశారనుకోండి, మీకు సాంగ్ పాజ్ అవుతుంది, బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది. మళ్ళీ వీటిని మీరు ఇట్లా రిమూవ్ చేశారనుకోండి, సాంగ్ మళ్ళీ అక్కడి నుంచి మీకు ప్లే అవుతుంది, బ్లూటూత్కి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లా క్లోజ్లో ఉన్నప్పుడు మీకు కాల్ వచ్చింది అనుకోండి, ఇట్లా రిమూవ్ చేస్తే మీకు కాల్ లిఫ్ట్ అవుతుంది అండ్ మీరు డైరెక్ట్ కాల్స్ అయితే మాట్లాడవచ్చు. కాల్ కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మీరు ఇట్లా మళ్ళీ కనెక్ట్ చేస్తే కాల్ అయితే కట్ అవ్వదు. జస్ట్ మీరు
కాల్లో ఉంటారు కాబట్టి కాల్ బ్లూటూత్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది, మీరు డైరెక్ట్ ఫోన్ ఇట్లా పెట్టి మాట్లాడుకోవచ్చు, స్పీకర్లోకి వెళ్తుంది అంతే. లాస్ట్ జనరేషన్ లాగా ఈ జనరేషన్ కూడా వీళ్ళు కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో, సేమ్ కేస్తో వస్తుంది, రబ్బర్ ఫినిష్తో వస్తుంది, సాఫ్ట్ ఉంటుంది కేస్, బటన్ కూడా ఉంటుంది, మ్యాగ్నెటిక్ బటన్, ఈజీగా మీరు దానిలో ఇయర్ ఫోన్స్ పెట్టేయచ్చు. సో ఈ బయటకైతే ఇయర్ ఫోన్స్ రావు ఎందుకంటే మ్యాగ్నెటిక్ బటన్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా అయితే క్యారీ కేస్ కూడా మీకు చాలా బాగుంటుంది మీరు క్యారీ చేయడానికి ఇయర్ ఫోన్స్ని. నార్మల్గా అయితే ఇట్లా కూడా మీరు మెల్ల వేసుకొని వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. వీటిలో ఇదే అడ్వాంటేజ్ నెక్ బ్యాండ్లో. సో మీకు ఇయర్ ఫోన్స్ జారిపోవడం, కింద పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అదే హెడ్ ఫోన్స్ ఇట్లాంటివి అయితే మనం క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను ఇయర్ ఫోన్స్ తీసి అన్బాక్స్ చేసి సాంగ్స్ వింటున్నప్పుడు అయితే నాకైతే లాస్ట్ జనరేషన్ ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో OnePlus బుల్లెట్ వైర్లెస్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేశారు, డ్రైవర్స్ మొత్తం చేంజ్ చేశారు. సో సౌండ్ క్వాలిటీ మీకు చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి. అండ్ కాకపోతే లాస్ట్ జనరేషన్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి బేస్ అసలు ఏమీ లేదు, చాలా 0% అని చెప్పొచ్చు, అసలు బేస్ అయితే ఏముండదు మనకి. ఈసారి కొంచెం బేస్ అయితే ఇంప్రూవ్ చేశారు, మరీ అంత ఎక్కువ అయితే ఏం లేదు, 30% వరకు ఇంప్రూవ్ చేశారు, 70% ఇంకా మీకు బేస్ అయితే ల్యాక్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇదే వీటిలో మైనస్ పాయింట్. అదే మీరు మిడ్స్ కానీ హైస్ కానీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి, మీకు సింగర్ పాడేది క్లియర్గా వినిపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు చాలా క్లియర్గా వినిపిస్తాయి, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా మీకు క్లియర్గా వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ మీకు చిన్న చిన్న ఇయర్ ఫోన్స్లో అయితే ఉండవు, మీకు 1500-2000 ఇయర్ ఫోన్స్లో అయితే మీకు మిడ్స్ హైస్ దీనంత క్లారిటీ అయితే ఉండవు. అండ్ మీకు ఏదైతే క్వాల్కామ్ యాప్టెక్స్ HD సపోర్ట్ కూడా ఉంది దీనిలో. సో మీరు మీ ప్రాసెసర్ క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే మీకు క్వాల్కామ్ యాప్టెక్స్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటే మాత్రం వాటిని కనెక్ట్ చేసి ఉంటే మాత్రం మీకు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీరు కనెక్ట్ చేయగానే మీకు కనపడుతుంది, ఇక్కడ OnePlus 7 Pro కనెక్ట్ చేయగానే క్వాల్కామ్ యాప్టెక్స్ HD అని చెప్పేసి కనపడుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మీకు బ్లూటూత్ కంప్లీట్ బ్యాండ్విడ్త్ని పంపిస్తుంది, సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నుంచి. క్వాల్కామ్ యాప్టెక్స్ HD కోడాక్ ఉంటే మీ దానిలో. సో ఇది దీనిలో ఉంది, కాకపోతే బేస్ అయితే కొంచెం ల్యాక్ అవుతుంది లాస్ట్ జనరేషన్ ఇయర్ ఫోన్స్ లాగా ఈ ఇయర్ ఫోన్స్లో కూడా. అండ్ నేనైతే పవర్ యాప్ యూజ్ చేశాను, చాలామంది దీని యాప్ని సజెస్ట్ చేస్తారు, దీనిలో మనం బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. పవర్ యాంప్లో నేను కొన్ని సాంగ్స్ వేసుకొని అవే సాంగ్స్ నేను వేరే యాప్లో విని చెక్ చేశాను. పవర్ యాంప్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం బేస్ని పెంచుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను బేస్ 50% పెడితే మాత్రం సో ఖచ్చితంగా బేస్ అయితే వస్తుంది, చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ అయితే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి, బేస్ మిడ్స్ హైస్. అదే మనం పవర్ యాంప్ కాకుండా వేరే యాప్లో యూజ్ చేసినా కానీ, యూట్యూబ్ వీడియో సాంగ్స్ చూస్తున్నా కానీ, ఏదైనా మూవీస్ చూస్తున్నా కానీ ఖచ్చితంగా మీకు బేస్ అయితే ల్యాక్ అవుతుంది. సో ఇది ఒక్కటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పవర్ యాంప్ మ్యూజిక్ యాప్ మీరు యూజ్ చేసుకొని. ఒకవేళ మీరు సాంగ్స్ వినాలనుకుంటే, మూవీస్ వీడియోస్ అయితే కొంచెం కష్టం. సో బేస్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి OnePlus నెక్స్ట్ జనరేషన్ ఇయర్ ఫోన్స్లో అయినా. అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి ఇయర్ ఫోన్స్లో, మీకు బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ ఫీచర్స్ కానీ, కంఫర్ట్ కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ మిడ్స్ హైస్ కూడా చాలా బాగున్నాయి. సౌండ్ విషయానికి వస్తే బేస్ కొంచెం నెక్స్ట్ జనరేషన్ ఇయర్ ఫోన్స్లో అయినా కొంచెం ఇంప్రూవ్ చేస్తే OnePlus ఇయర్ ఫోన్స్ చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ ఇంకో మైనస్ పాయింట్ దీనికి ప్రైస్ అని చెప్పొచ్చు, 5,990 రూపాయలు పెట్టారు ఈ ఇయర్ ఫోన్స్ ప్రైస్, చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. నేను షాక్ అయింది ఇయర్ ఫోన్స్ ప్రైజింగ్ చూసి. OnePlus 7 Pro ప్రైజింగ్ బాగానే ఉంది, OnePlus 7 ప్రైజింగ్ బాగానే ఉంది. ఇయర్ ఫోన్స్ మరి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 2,000 రూపాయల ప్రైస్ అయితే పెంచారు. 4,000 రూపీస్కి అట్లా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే మీకు మంచి ఇయర్ ఫోన్స్. ఒకవేళ OnePlus యూజ్ చేస్తుంటే బేస్ మీకు ఎక్కువ ఇష్టం లేకపోతే నార్మల్గా మీరు యూజ్ చేసే వాళ్ళైతే జనరల్ యూజ్కి కాల్స్ మాట్లాడుకోవడానికి అండ్ ఇట్లాంటి వాటికైతే ఇది బాగానే ఉంటుంది. కానీ మీరు ఒకవేళ స్టూడెంట్స్ అండ్ ఎక్కువ హెవీ బేస్ కావాలి, ఎక్స్ట్రా బేస్ కావాలి, ఇట్లాంటి సాంగ్స్ వినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి మీకు సూట్ అవ్వవు. వీడియో నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. అల్టిమేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.